ఒక వకీల్ మీద యాక్షన్ తీసుకుంటే అందరు వకీళ్లు కలిసి గవర్నమెంట్ మీద పోరాడతారు సార్. ఆ సంఘీభావం కూడా మనకు లేదు. పెద్ద పదవిలో ఉన్న వాళ్ళ వెనక మనం ఉన్నంత వరకే వాళ్ళకి గౌరవం మర్యాద. వాళ్ళ ముందుకు మనం వస్తే దాంతో వాళ్ళ ఆట క్లోజ్. మీరంతా నా వెనకాల ఉంటానంటే అవినీతికి అక్రమానికి మనం అంతా కలిసి ఒక ముగింపు తేవచ్చు. బాధ్యత నిర్వహించే పోలీసు వాళ్ళని ఈ గవర్నమెంట్ పట్టి బయటికి తోస్తోంది. ఇదే స్థితి రేపు మీ అందరికీ ఏర్పడదని ఏమిటి సార్ గ్యారంటీ? That's enough. I listened to you quite a bit. Now get going. న్యాయమా మన పోలీసు శాఖలు న్యాయమా? అయ్యా కాకి డ్రెస్ దొరలు ధర్మమా? మన పోలీసు పాలన ధర్మమా? నిజమేదో అబద్ధమేదో ఏది విచారణ లేక లేనోళ్ళ నెరగా చేసి లేనిపోని నిందలు వేసి చెయ్యని నేరాలెన్నో చేశారని చెప్పి జైల్లో దోసేది న్యాయమా? మన పోలీసు శాఖలు న్యాయమా ధర్మమా? మనసుంది అనుకున్నా పోలీసులు మంచోళ్ళనుకున్నా తప్పేది లేకున్నా నన్నిడిచి తన్నారు ఓరన్నా. పాపలాగా ఉండాల పోలీస్ అది మరిచారండే. కేసనే నన్ను లోన నెట్టి పట్టుబట్టి నన్ను సావగొట్టి కంటి పాపలాగా కాసేటి ఓళ్ళే నా ప్రాణం తీస్తే ఎవరు దిక్కు నాకు? న్యాయమా మన పోలీసు శాఖలు న్యాయమా ధర్మమా? మన పోలీసు పాలన ధర్మమా? నిజమేదో అబద్ధమేదో ఏది విచారణ లేక లేనోళ్ళ నెరగా చేసే లేనిపోని నిందలు వేసి చెయ్యని నేరాలెన్నో చేశారని చెప్పి జైల్లో దోసేది న్యాయమా? మన పోలీసు శాఖలు న్యాయమా? ఊరికే ఉన్నోణ్ణి అయ్యయ్యో కోర్టుకే లాగారే. ఒళ్ళు తగిలారే అమ్మమ్మ నా గొంతు కోశారే. మనకు తోడు నిలవాల పోలీస్ మంచిని నిలపాలా. నమ్ముకున్నా నన్ను లోపలిస్తే చూడబోతే ఇక న్యాయం ఏంది? ప్రాణమైన తల్లి తోడబుట్టిన చెల్లి నాకు దూరమైతే ఎందుకింక బతుకు? న్యాయమా మన పోలీసు శాఖలు న్యాయమా ధర్మమా? మన పోలీసు పాలన ధర్మమా? నిజమేదో అబద్ధమేదో ఏది విచారణ లేక లేనోళ్ళ నెరగా చేసి లేనిపోని నిందలు వేసి చెయ్యని నేరాలెన్నో చేశారని చెప్పి జైల్లో దోసేది న్యాయమా? మన పోలీసు శాఖలు న్యాయమా ధర్మమా? మన పోలీసు పాలన ధర్మమా? ఎవరా నువ్వు? లేవరా ఎరా? ఎంత ధైర్యం ఉంటే నువ్వు తాగి పోలీస్ స్టేషన్ ముందే పడిపోతావా? ఇది స్వతంత్ర దేశం, నేను స్వతంత్ర పౌరుణ్ణి. ఎక్కడైనా తాగుతాను, ఎక్కడైనా పడుకున్నాను. నా డబ్బుతో నేను తాగుతా అంటే నువ్వెవరు అడగడానికి? ఏరా మాట్లాడుతున్నావా? మాట్లాడతాను. దేశం కోసం త్యాగం చేసిన నాయకుల ఫోటోలకు ప్రేమలు కట్టి లోపల తగిలించి బయట మోసగాళ్ళంతా పెద్ద మనుషులా మాట్లాడుతా ఉంటే నేను మాట్లాడకూడదా? నామి చేస్తావా? నేనేమి చేస్తా? ఏదో చేస్తావా? పోరా.
రూమ్ తీసుకుని తీరిగ్గా తాగుదాం కదా అనుకుంటే తాగిన తర్వాత మీరే రూమ్ ఇచ్చేసారు. వెరీ మెనీ థ్యాంక్స్. అన్నా మీరు ఇక్కడికి. అందరూ చట్టాన్ని మోసగించి బయటికి పోతారు, కానీ నేను చట్టాన్ని మోసం చేసి లోపలికి వచ్చాను. ఎందుకు? నిన్ను బయటకు పంపడానికి. ఏంటి మీరు అనేది? నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు వెంటనే బయటికి వెళ్ళాలి. రేయ్, తాగి అనవసరంగా అల్లరి చేసావో నిన్ను చిత్తగొట్టి చంపేస్తాను. కొడతాను కొట్టు. నేను అబ్బాయి నన్ను కొట్టడానికి ఇంకోటి పుట్టి రావురా. కొట్టు, కొట్టే చంపే. నీ లాకప్ లో చచ్చానంటే ఎవరు పే కట్టుకుంటారు? అడుగు అక్కడ కూకున్నాడే కోతిని ఎలా ఆడిని పడి లోపలతో వేస్తారు. ఏంటి అంటున్నావు? తెలుగులోనే మాట్లాడుతాను, నీకు అర్థం కాలా? లాకప్ లో ఒకటి చస్తే ఎవరు తప్పు? నీదే తప్పు. ఇద్దరు ఖైదీలు పోట్లాడుకుని చస్తే ఎవరు తప్పు? నీ తప్పు. కూనీని సరదాగా చూడడం ఎవరు తప్పు? నీ తప్పు. నేను పైకి వెళ్ళిపోయాను అనుకో, నిన్ను బట్టి లోపల తోసేస్తారు. అదెవరు తప్పు? దేవుడు తప్పు. అనుభవించు. అన్నా వాడు నమ్మాడు, వస్తున్నాడు. రాజా, నువ్వు జాగ్రత్తగా బయటికి వెళ్ళిపో. రాజా, స్వయంగా విజయని వెళ్ళి చేరుకో. వాళ్ళు చేసే అన్యాయాలు, అక్రమాలు అంత చేయి. నేను కమిషనర్ మాట్లాడుతున్నాను. ఇలా చూడు, నిన్ను అరెస్ట్ చేయాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రైక్ చేస్తోంది. గవర్నర్ నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చారు. నువ్వుగా సరెండర్ అవుతావా లేక నన్నే వచ్చి అరెస్ట్ చేయమంటావా? ఏమయ్యా, బెదిరిస్తున్నావా? నీ వాళ్ళల్లో నా దగ్గర చెయ్యి చాచి తినని వాడే లేడు. నీ డిపార్ట్మెంటు ఒక సీమట పాకాయలండి. నేను చివరగానే అంటించాను, డిపార్ట్మెంట్ సకానికి పైన పేలిపోద్ది. జాగ్రత్త. పూర్తిగా పేలినా పర్వాలేదు. ఇలా చూడు, లుక్ హియర్, నువ్వు ఈ ఊళ్ళో పెద్ద మనిషి. మేముగా వచ్చి అరెస్ట్ చేయడం బాగుండదు. పోలీస్ ఏంటయ్యా, మిలిటరీనే పంపించు, ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాను. యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐ సే. యూ బెటర్. రైట్, కరదీరా.
నీ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నేను మెచ్చుకుంటున్నాను. నీ ప్రమోషన్కి నేను రికమెండ్ చేశాను. సారీ సార్, ప్రమోషనో లేక గోల్డ్ మెడలో నాకు వద్దు సార్. పోలీసుగా చేరాలని నేను ఆశపడ్డాను, కానీ రాజా పిచ్చిగా ఊహించాడు. మన డిపార్ట్మెంట్లో ఎలాగైనా మీరు అతనికి ఉద్యోగం ఇప్పించాలి. నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు, దానికి ఏర్పాటు చేశాను. హీ విల్ బి అపాయింటెడ్ ఎస్ ఇన్స్పెక్టర్ వెరీ షార్ట్లీ.